అంటే ఇప్పుడు వినడం అంటే అర్థం ఏంటి? విన్న దానిని జీవితంలో క్రియారూపకంగా చూపటం, చేయటం, అది వినటం. క్రియ చూపించాలి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ జీసస్ అంటూ ఉంటారు చాలా మంది. చూడండి, ఇప్పుడు ఐ లవ్ జీసస్ అంటే యేసు ప్రభు ఏమంటే పూరిలాగా నువ్వుపోతాడా? ఈరోజు ఎంతమంది ఉన్నారు తెలుసా? కూర్చున్నప్పుడు ఏమంటున్నారండి? అమ్మ యేసయ్య, నుంచున్నప్పుడు యేసయ్య, అన్నం తిన్నాక యేసయ్య, పడుకున్నప్పుడు యేసయ్య, నిద్రలేనప్పుడు యేసయ్య. అంటే రోజు ఎన్నిసార్లు తలుచుకుంటున్నారు యేసయ్యను? చాలా సార్లు తలుచుకుంటున్నారు. ఇప్పుడు శత్రువు ఇంటికి వచ్చాడు, అయ్యా యేసయ్య అయ్యా అంటుంది. ఉపయోగం ఏముంది? తలుచుకోవడం ముఖ్యం కాదు, యేసు ఏం చెప్పాడో పాటించడం ముఖ్యం. అప్పుడే యేసును మనం ప్రేమిస్తున్నట్టు. ఒక భార్య భర్తను ప్రేమించింది అనడానికి రుజువేంటి అని అడిగామనుకోండి, ఒక భర్తకు భార్య ఇష్టం అవ్వాలన్నా, భార్యకు భర్త ఇష్టం అనాలన్నా వాళ్ళిద్దరూ మధ్య ఉండవలసినవి ఏంటో తెలుసా? క్రియలు. భర్త పట్ల చూపించే విధేయత, ప్రేమ, నడవడిక అవి కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, చాలా ఇష్టం అండి ఆయన అంటే ఇవకి, లేకపోతే ఇతనికి లావుడంటే చాలా ఇష్టం అండి అని దేన్ని బట్టి చెప్తారండి? ఆలోచించగలిగితే ఏమండి, మాట వినటం అంటే అర్థం ఏంటంటే ఆ మాట ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించుట. ఇప్పుడు దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే మాట విన్నదాని ప్రకారం ప్రవర్తనలో చూడటం.